సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. కేవలము దేవుని కృప ద్వారా మనము ఈ రోజుకు బ్రతికి ఉన్నాము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత మంచి దేవుడో, ఎంత కృపగల దేవుడో, ఎంతగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడో దాన్ని బట్టి దేవునికి వందనాలు. జీవం గల మాటలు వినడానికి దేవుడు మనకిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. 36వ కీర్తన 7వ వచనంలో 2వ భాగాన్ని మనము ఈరోజు ధ్యానము చేసుకుందాము. 36వ కీర్తన 7వ వచనము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ రెక్కల నీడను నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు అనగా మనము దేవుని యొక్క రెక్కలతో మనము శత్రువు నుండి కాపాడబడుచున్నాము. ఎందుకు అంటే పైన ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది. దేవుడు మనల్ని చూడగా మనము బలహీనులమని, మనము తప్పిపోయినటువంటి గొర్రెల వంటి వారమని, మనము మంటితో చేయబడినటువంటి వారమని దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన తన రెక్కల నీడను, రెక్కల క్రిందకి మనము ఆశ్రయముగా వెలుటకు ఆయన కృపను అనుగ్రహించుచున్నాడు. దేవుని యొక్క ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలీల విషయంలో కూడా ద్వితీయోపదేశీ కాండము 32వ అధ్యాయము 10వ వచనము నుండి చూడండి. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇశ్రాయేలీలను, తన ప్రజలను దేవుడు భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని, అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో దేవుడు మనల్ని కనుగొని, వాని కనుగొని ఆవరించి, ఆవరించి అంటే తన చుట్టూ దేవుడు తన సన్నిధిని ఉంచి, తన కంచె నుంచి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడాడు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, దేవునికి స్తోత్రం. ఎన్నో ప్రయాణాలు, ఎన్నో లోయల అనుభవాల గుండా మనము వెళ్ళుచున్నాము. ఆ సమయంలో దేవుడు మనల్ని ఆవరించి పరామర్శించి దేవుని యొక్క కంటి పాప వలె మనల్ని కాపాడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మొదటి పాఠం ఏంటంటే, మనం అడగకపోయినా మొదటిది. రెండవది, అనేక మార్లు మనల్ని దేవుడు కాపాడినా మనము దాన్ని లైట్గా తీసుకొనుట లేదా కృతజ్ఞత చెల్లించకపోవుట. ఎన్ని పనులు చేస్తాము, ఎన్ని ప్రయాణాలు చేస్తాము, ఎన్ని రాత్రులు ఎక్కడెక్కడో మనము పనులు చేస్తూ ఉంటాము. కానీ దేవుడు తన కంటి పాప వలె నిన్ను కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 11వ వచనములో, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు తన పిల్లలని రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు.
అంటే ఈ ఎడారి, ఈ యొక్క అరణ్య ప్రయాణములో దేవుడు తన రెక్కల పైన మనల్ని ఎక్కించుకొని మోసి మనల్ని నడిపించువాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు జీవితంలో ఆ విధంగానే చేశాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేళ్లను 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు తన రెక్కల మీద వారిని ఎత్తుకొని నడిపించాడు. అది ఆయన యొక్క తీర్మానము, అది ఆయన యొక్క కృప, అది ఆయన యొక్క ప్రేమ. కానీ మధ్యలో చాలా మంది రాలిపోయారు. ఆ కృపను, ఆ ప్రేమను, ఆ కాపుదలను వారు నిర్లక్ష్యము చేశారు. నిర్లక్ష్యము చేశారు. సనిగారు. వారు అంత గొప్ప కృపను చాలామంది కోల్పోయారు. కాబట్టి మనకు బుద్ధి ఉన్నప్పుడే, ఆలోచన చేసే శక్తి ఉన్నప్పుడే దేవుడు నన్ను తన రెక్కల నీడను ఏ విధముగా కాపాడుతున్నాడు, రెక్కల పైన మనల్ని ఏ విధంగా మోయుచున్నాడు, అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో దేవుడు ఎట్లా మనల్ని పరామర్శిస్తున్నాడు, ఆ వీటిని మనము గుర్తు పెట్టుకొని కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ మనిషి తనను తాను దేవుని యొక్క కాపుదల లేకుండా కాపాడుకొనలేడు. కాపాడుకొనలేడు. దేవుడు కనికరించి ఆయన మానవులను, నరులనందరినీ ఆయన కాపాడుచున్నాడు. అయితే నరుల నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే దేవుని యొక్క కాపుదలను, కృపను, ప్రేమను వారు గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. 12వ వచనంలో యెహోవా మాత్రము వాని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. వారిని నడిపించినటువంటి వాడు యెహోవానే, విడిపించినటువంటి వాడు యెహోవానే. 13వ వచనంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, భాషను, పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. ఇక ఎన్నో దేవుడు తన రెక్కల నీడను తన ప్రజలకు ఆశ్రయము దయచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మానవులను పోషించే విషయంలో, మరి ముఖ్యంగా తాను పిలిచినటువంటి, తాను ఎన్నుకున్నటువంటి జనాంగమును పోషించే విషయములో మనల్ని, యేసుక్రీస్తు మనల్ని పోషించేటటువంటి విషయము, ఆయనను ఆశ్రయించు వారి జీవితంలో ఏ మేలును ఆయన కొదువ చేయడు. 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఈ సృష్టినే ఆయన పోషిస్తున్నాడు. మనము ఆ సృష్టి కంటే ఎంత శ్రేష్ఠులము. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మనకు ఏదేది కావాలనో ఆయనకు బాగా తెలుసు. మనం గుర్తించాలి మనం ఏ విధంగా పోషించబడుచున్నాము, ఎట్టి ఆహారమును మనం తీసుకుంటున్నాము, తీసుకొనగలుగుచున్నాము. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమును కలిగించుచున్నాడు. ఆయన కాపుదల, ఆయన ప్రేమ, ఆయన పోషణ, ఇవన్నీ కూడా మనము చూడగలము. రండి మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో, మత్తయి సువార్త 23వ అధ్యాయము చివరి వచనములలో
37వ వచనములో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు నుండు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి చేర్చుకొనవలనని ఎన్నో మారులు నేను ప్రయత్నించితిని. యెరూషలేమా, నీ పిల్లలను అంటే యెరూషలేములో నివసిస్తున్నటువంటి దేవుని ప్రజలుగా గుర్తింపు పొంది పిలువబడినటువంటి వారిని దేవుడు చేర్చుకొనవలనని ఎన్నో మారులు ఎత్తించను, ప్రయత్నించను, కానీ వారు వద్దు అన్నారు. దేవుడు పిలుస్తున్నాడంటే కాపాడడానికి. దేవునికి స్తోత్రం. రండి నా దగ్గరికి రండి అంటే కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎందుకు పిలుస్తుంది? శత్రువు నుండి తప్పించడానికే కదా. అనేక రకాల శత్రువులు, అరణ్య శత్రువు, ఎడారి శత్రువు, అంధకార సంబంధమైనటువంటి శత్రువులు, అనేక రకరకాల శత్రువుల నుంచి కాపాడబడాలంటే నీవు నా రెక్కల కిందికి రా. అనేక మారులు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఎన్ని మనకు ఆన్లైన్ కూడికలు, ఆఫ్లైన్ కూడికలు, ఎన్ని కార్యక్రమాలు, అనేక మార్లు రా, నా రెక్కల క్రిందికి రా, నా దగ్గరికి రా, నన్ను నువ్వు ఆశ్రయంగా చేర్చుకో, నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో ఉండు, నిన్ను పోషిస్తాను, నిన్ను నా రెక్కల మీద ఎక్కించుకొని నేను నడిపిస్తాను, శత్రువుల నుంచి నేను కాపాడుతాను. మన పని ఏంటంటే ఆయన చేసిన గొప్ప కార్యములకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా దేవుని దగ్గరికి వచ్చుట. దేవుని దగ్గరికి వచ్చుట అంటే ఒకటే విషయం, వస్తున్నాం కదా, ఈ విధంగా మనము వస్తున్నాం కదా, దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తును హృదయంలోనికి ఆహ్వానించి ప్రతిష్ఠించుకొనుట, అది ఫైనల్. ఇంకా ప్రతి విషయమునకు క్రీస్తే. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును నాకు ఆశ్రయంగా చేసుకొని ఉన్నాను. రుజువేంటి? నేను దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాను. రుజువేంటి? మన ప్రతి మ్యాటర్లో, ప్రతి విషయంలో, మన ప్రొఫెషన్స్ కానీ, మన కుటుంబ విషయములలో కానీ, మనము సమాజంలో ఉన్నటువంటి సంబంధాలలో కానీ, మనము సంఘములో ఉన్నప్పుడు కానీ, మన తోటి విశ్వాసులతో మన సంబంధాలలో కానీ, మనము నమ్మేటటువంటి విషయంలో కానీ మనకున్నటువంటి ఏకైక ఆయుధము యేసుక్రీస్తు, ఆత్మస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు. ఆత్మస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తురాలు పని చేసుకుంటుంటే వాళ్ళ బాస్ నీవు సరిగ్గా పని చేయడం లేదు అని కామెంట్ వచ్చింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ యవనస్తురాలకు చెప్తున్నారు, నీవు పని చేస్తే యేసుక్రీస్తుకు చేసినట్టే పని చేయాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకు చేసినట్టే పని చేయాలి. ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారు, క్రైస్తవ ఉద్యోగులు ఎలాగూ చేయాలి పని అంటే క్రీస్తుకు చేసినట్టే చేయాలి. ఇతరులు బలవంతము మీద తప్పించుకొని చేయడము, సరిగ్గా చేయకపోవడము, ఈ విధంగా ఉంటే మనము క్రీస్తును ఆశ్రయముగా ఇంకా చేసుకొనలేదు. యేసుక్రీస్తు తన రెక్కల నీడకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. చాలాసార్లు మనల్ని చేర్చుకునవలనని ఆయన దగ్గరికి వస్తున్నాడు.
రండి, నా దగ్గరికి రండి, నా రెక్కల క్రిందికి రండి, నా సన్నిధికి రండి. నా దగ్గరకు వస్తే నేను మీకు ఎలాగు జీవించాలనో బోధిస్తాను. మనకున్న పెద్ద సమస్య ప్రమాదం ఏంటంటే యేసుక్రీస్తు రూపములో ప్రత్యామ్నాయ సిస్టమ్స్ వచ్చేసాయి. అంటే అవి కూడా, దాంట్లో కూడా యేసుక్రీస్తు ఉంటాడు. దాంట్లో కూడా యేసుక్రీస్తు ఉంటాడు, కానీ అక్కడ మన శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా నెరవేర్చుకొనవచ్చును. వాక్యమును ప్రక్కన పెట్టి, వాక్య సారాన్ని ప్రక్కన పెట్టి, యేసుక్రీస్తు నామములోనే మనము వాక్యానికి విరోధముగా చేసే ప్రమాదము ఉన్నది. అన్ని విషయములలో యేసుక్రీస్తుని మనము తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విషయము లూకాసు వార్త 19వ అధ్యాయములో 41వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నీయని దినములు వచ్చునని చెప్పెను. దేవుడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి. ప్రభువు మనల్ని దర్శించి మనల్ని ఆహ్వానించే సమయం. ప్రభువు అధికారమునకు ఒప్పుకొనుట, ప్రభువు పిలుపుకు లోబడుట. ఈరోజు 36వ కీర్తన 7వ వచనంలో, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నిజముగానే దేవుని యొక్క కృప, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క పోషణ అనేక మార్లు దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, మనల్ని ఆయన సన్నిధికి ఆహ్వానించుచున్నాడు. ఈ దినమందైనా నీవు సమాధాన సంబంధమైన విషయములను తెలుసుకొనిన ఎంత మేలు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా చెడిపోయిన హృదయముతో చెరిగిన మార్గంబుతో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయముతో చెరిగిన మార్గంబుతో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో.
కాదనకు, నీ హృదయం తెరువుము యేసు కొరకు. కాదనకు, ఇదే తరుణం, తెరువుము నీ హృదయము యేసు కొరకు. సమయం ఉన్నప్పుడే మన హృదయములోనికి యేసును చేర్చుకొనుట, యేసు బోధలను వ్రాసుకొనుట, యేసు బోధల ప్రకారం అనుసరించి నేను నడుచుకోవాలి. యేసు బోధలను అనుసరించి నేను నడుచుకోవాలి. కాబట్టి దేవుని రెక్కల నీడను దేవుడు మనల్ని ఆహ్వానించుచున్నాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగానున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవునికి స్తోత్రం. ఈ పొలములోనే నువ్వు ఉండుము. దేవునికి స్తోత్రం. క్రీస్తు పొలములోనికి మనము వచ్చి ఉన్నాము, ఇక ఇక్కడనే ఉండుము. ఆ బోయాజు, ఆ యజమాని, ఆ ఐశ్వర్యవంతుడు చెప్పినట్టు నువ్వు నడుచుకొనుము. సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. తప్పకుండా దేవుడు నీకు బహుమానము ఇచ్చును. క్రీస్తు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు దగ్గరికి వచ్చుట, క్రీస్తు నామ స్మరణ చేయుట, క్రీస్తును అన్ని విషయంలో ముందు పెట్టుట. నా బంధువులను నేను ఎలాగూ సంబంధము కలిగి ఉండాలి, నా సమాజములో ఉన్నటువంటి వ్యక్తులతో ఎట్టి సంబంధము కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉంటే, క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తాడో ఆ విధంగా మనము సంబంధము కలిగి ఉండాలి. క్రీస్తును చూపించే వారముగా మనము ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. ఒకటే ఒక సూత్రము, మన హృదయంలో క్రీస్తును ఉంచుకోవాలి, ఆహ్వానించాలి, ప్రతిష్ఠించాలి, ధరించుకోవాలి, ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఇవన్నీ మనం కోరుకుంటే చాలు, ఇష్టపడితే చాలు. ఇష్టపడితే, దేవుడు మన పట్ల కనికరం చూపితే, ఆయన నిజముగా మన హృదయంలో వాక్యము అనగా క్రీస్తును రాస్తాడు. అప్పుడు వాక్యానుసారంగా మనం నడుచుకునే మనస్సు మనకు వస్తుంది. 2 విషయాలు, దేవుని యొక్క ఆశ్రయమును బట్టి, కాపుదలను బట్టి, పోషణను బట్టి కృతజ్ఞతలు చెల్లించుట మొదటి విషయం. రెండవ విషయము, ఆయన రెక్కల నీడనే మనకు శత్రువు నుంచి కాపుదల ఉన్నది. కంటి పాప వలె దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన దగ్గర లేకపోతే, ఆయన సన్నిధి, ఆయన రెక్కల క్రిందికి రాకపోతే మనము అనేక శత్రువుల దాడులకు మనము లోనవుతాము. కాబట్టి క్రీస్తు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాలు మన హృదయంలో రాయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నాయనా మా అందరి పట్ల ప్రభా, నా పట్ల నువ్వు చూపించిన కృప కొరకై కంటి పాప వలె నాయన కాపాడుతూ వస్తున్నావు, నీకు వందనాలు. అద్భుతంగా నాయన పోషిస్తున్నావు, నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఏ కొదువ లేకుండా ప్రభా నువ్వు పోషిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ రెక్కల నీడను నాయన అనేక శత్రువుల నుంచి నాయన మాకు నీ కాపుదలను అనుగ్రహిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు నాయన. ఎల్లప్పుడూ నాయన మేము కృతజ్ఞులమై నీ మేళ్ళు తలపోసుకుంటూ ఎప్పుడు కృతజ్ఞత చెల్లించు వారంగా ఉన్నట్లు సహాయం చేయమని నాయన ప్రార్థన చేస్తున్నాము. నీవు దర్శించు కాలము, నీవు ఇస్తున్నటువంటి తరుణములోనే ప్రభా మేము
వెంటనే ప్రభా నీ దగ్గరికి వచ్చినట్లు మా మనసులను సిద్ధపరచమని, ఎల్లప్పుడూ నాయన మేము నీ రెక్కల క్రిందనే ఉండునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.